మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క వారం మార్చ్ ఎండింగ్ 29వ తారీఖు నుంచి ఏప్రిల్ 4వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు, ఈ యొక్క వార ఫలాలు ఈ వారానికి సంబంధించి ఎలా ఉండబోతున్నాయి అంటేనే చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే కుజరాహుల యొక్క యుతి ఏదైతే ఉందో మనం మదపట ఏనుగుతో పొందుస్తామో ఈ కుజరాహుల యొక్క యుతి ఇన్ జనరల్లీ మొత్తానికి శుక్రవారం నుంచి కుజుడి యొక్క స్థానం మార్పు మీన రాశిలోకి జరుగుతోంది. లాట్ ఆఫ్ కంజంక్షన్ ఇన్ కుంభరాశి. 5 గ్రహాలు కుజుడు, రవి, శుక్రుడు, బుధుడు, రాహుతో పాటు జనవరి నుంచి నెమ్మదిగా ఫిబ్రవరికి మొత్తం టోటల్గా కంజంక్షన్ యొక్క పవర్ ఎలా ఉందో మనం చూసాం. ప్రపంచవ్యాప్తంగా ఎంత అల్లకల్లోలం చేసాయో రాహుతో కలిసిన ఈ కుజుడు, రవి, మిగతా గ్రహాలు పంచగ్రహ కూటమి అక్కడ కలవటం. సో రాహు ఈజ్ ద గ్యాసీ ప్లానెట్ ఎప్పుడైతే ఫైరీ ప్లానెట్స్ కలిసాయో సో ఇక్కడ మనకి దానికి సంబంధించిన రిజల్ట్సే బయటకు వచ్చింది. ఎట్ ద ఎండ్ మొత్తానికి కుజుడు కూడా ఈ యొక్క వారాంతానికి శుక్రవారానికి మీనరాశిలోకి సంచారం అవుతున్నారు. ఇక మిగతా గ్రహాల విషయానికి వస్తే మేషరాశిలో శుక్రుడి యొక్క సంచారం, మిథున రాశిలో గురుడి యొక్క సంచారం, అలాగే సింహరాశిలో కేతువు యొక్క సంచారం, కుంభరాశిలో కుజుడు, అలాగే బుధుడు, రాహువు గోచారంలో ఉన్నారు. ఇక రవి కూడా మీనరాశిలో సంచారంలో ఉన్నారు. శని 2025 మార్చి నుంచే ఇక్కడ మీనరాశిలోకి ఆయన ఎంటర్ అయి ఉన్నారు. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి ఏంటి ఈ గోచారం ఆధారంగా మనం చూద్దాం. మిథున రాశి వారికి సంబంధిద్దాం. మిథున రాశి వారికి సంబంధిస్తే కనుక ఈ రాశికి తృతీయంలో కేతువు, దశమంలో రవి, లాభంలో శుక్రుడు, మొత్తం 3 గ్రహాల యొక్క అనుకూలత ఈ యొక్క మిథున రాశి వారికి కనిపిస్తుంది. నేనుగా 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ రాశి వారికి ఉంది. సోమ, మంగళ 2 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఎప్పుడైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉందో చాలా వరకు కూడా మెయిన్గా ఏంటంటే సమ్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ గురించి, ఫ్యామిలీ గురించిన విషయాల్లో, చిన్నపాటి పేమెంట్స్ విషయంలో కొంచెం ఆలోచన అనేది ఉంటుంది. చంద్రుడు స్వక్షేత్రంలో ఉన్నారు. కుటుంబంలో వస్తున్న అంటే ఫ్యామిలీ గురించి ఎక్కువ ఆలోచన అనేది ఉండటం. అట్ ద సేమ్ టైం అలాగే ఇటు ఫ్యామిలీకి సంబంధించి ఇక వృత్తికి సంబంధించి ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో ఎదురవుతున్న సమ్ ఛాలెంజెస్ అనండి, లేకపోతే అక్కడ ప్రొఫెషన్ విషయాల్లో దాని గురించి మనం ఉద్యోగం గురించి, ప్రొఫెషన్ గురించి చేస్తున్న హార్డ్ వర్క్ దాని గురించి ఏమనండి కొంచెం ఆలోచనలు అనేవి ఇక్కడ వారం ప్రారంభం మనకు కనిపిస్తూ ఉన్నాయి. సోమ, మంగళవారాలు చూస్తే తృతీయంలో కేతు యొక్క సంచారం. సో మీ దగ్గర విపరీతమైన విల్ పవర్ ఉంటుంది. ఏదైనా సరే అసలు ఏమైనా సరే వర్క్ని అదరగొట్టేయాలి, ఇక ఆలోచించే విషయమే లేదు అన్నట్టుగా ముందుకు వెళ్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఓకే రవి కూడా దశమ స్థానంలో ఉన్నారు. బట్ సమ్ టైమ్స్ ఇక్కడ ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈ రాశి వాళ్ళకి మీరు పెట్టే ఎఫర్ట్, పడే కష్టం దీని మీద ఎక్కువగా మీకు చిన్నపాటి ఆలోచన అనేది ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. నేను శాటర్న్ ఏమో రిస్ట్రిక్షన్ ప్లానెట్, ఒక పక్క ఏమో మళ్ళీ రవి ఏమో 10th హౌస్లో బాగా పర్ఫామ్ చేస్తారు. సో ఇక్కడ చాలా వరకు కూడా వెలుగు చీకట్ల కాంబినేషన్ లాగా 10th హౌస్లో ప్రొఫెషన్కి సంబంధించి జనరల్గా ఆన్ ఆఫ్ లైట్ సిచ్యువేషన్ లాగా కనిపిస్తూ ఉంది ప్రజెంట్. బుధ, గురువారాల్లో మనం చూస్తే కనుక ఇక్కడ చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, చతుర్థంలో చంద్రుని యొక్క సంచారం ఉన్నప్పటికీ యాక్చువల్గా బుధుడు ఈ రాశికి రాశ్యాధిపతి కూడా. సో పనులన్నీ కూడా కొంచెం హెక్టిక్గా, కొంచెం మనం ఇంకా కొంచెం స్ట్రెస్లోకి వెళ్తున్నట్టు, ఖాళీ లేనితనంగా సమ్ జర్నీస్ కావచ్చు, సమ్ స్ట్రెస్ కావచ్చు, ఇలాగ కొంచెం ఈ బుధ గురువారాలకు వచ్చేవాడికి కొంచెం వర్క్ ప్రెషర్ కొంచెం పెరుగుతూ ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇదే పనిలో మెయిన్గా ఏంటంటే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మిథున రాశికి మెయిన్గా అక్కడ
గురువారం దాకా కూడా బుధ కుజుల యొక్క యుతి జరుగుతూ ఉంది. సో కాబట్టి ఇక్కడ బుధ కుజుల యొక్క యుతి జరుగుతోంది కాబట్టి మెయిన్గా మీ నెట్వర్క్ సర్కిల్లో టీంలో కానీ ఎవరితో అయినా సరే మీ ఫ్రెండ్స్తో కానీ కొన్ని సందర్భాల్లో గురువారం దాకా కొంచెం ఎక్కువ ఆర్గ్యుమెంటేటివ్ అనేది లేకుండా ఉంటే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే శుక్రవారానికి అంతా కూడా కామ్ డౌన్ అయిపోతుంది కాబట్టి ఈ లోపల గొడవ ఎందుకులే అనుకుంటే వదిలేసేయచ్చు. కొన్ని విషయాలు ఏమన్నా ఎలాంటివి ఉంటే మీకు వారాంతానికి మనం చూస్తే కనుక శుక్ర శనివారాల్లో ఈ రాశికి పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. పంచమ స్థానంలో ఇక్కడ చంద్రుని యొక్క సంచారం ఉండడం జనరల్గా ఏంటంటే ఈ రాశికి చక్కగా ఆ రాశ్యాధిపతి శుక్రుడు మంచి పొజిషన్లో ఉన్నాడు, లాభస్థానంలో ఉన్నాడు. వారం ప్రారంభం నుంచి అంతా వేరుగా వారాంతానికి కొంచెం బిట్ రిలాక్సేషన్ ఉండటం, మీ సంతానంతోనో మీ పిల్లలతోనో కొంచెం ఎంజాయబుల్గా ఉండటానికి, సమ్ నెట్వర్క్లో మీకు నచ్చిన వాళ్ళతో మీరు స్పెండ్ చేయడానికి, వాళ్ళని కలవటానికి, సమ్ ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవ్వడానికి, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా, సంతాన పరంగా కొన్ని పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వారాంతానికి శుక్ర శనివారాల్లో శుక్రుడి వల్ల మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి మెయిన్ ఈ రాశికి ఇబ్బంది కలిగించే విషయం ఏం లేదు. మెయిన్ ఏంటంటే కుజ బుధుల యొక్క యుతి రాహు కూడా కలిసి, సో దీనివల్ల ఏంటంటే ఓవర్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, అనవసరమైన ఎక్స్పెన్సెస్ కావచ్చు, చాలా వరకు కూడా ఫ్యామిలీ పరమైన విషయాల్లో కొన్ని ఎఫెక్ట్స్ మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ధరణీ గర్భ సంభూతం కుజన ఉగ్ర శాంతి మంత్రం చదువుకోవటం, దుర్గామాత ఆరాధన చేసుకోవటం, ఆలయాన్ని దర్శించుకోవటం, విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవటం, ఈ 3 చేస్తే ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, ఫారెన్ ట్రావెల్కి సంబంధించి కానీ, లైఫ్ గ్రోత్కి సంబంధించి మీకు ఏదైతే చాలా వరకు మనకి స్ట్రక్ అయిపోయినట్టు, ఆపర్చునిటీస్ హోల్డ్ అయినట్టు మనకు అనిపిస్తున్న సిచ్యువేషన్స్ కొంచెం మీరు ఓవర్కమ్ అవ్వాలంటే ఈ రెమెడీస్ ఈ వారం మీరు చేసుకుంటే చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.